హలో వెల్కమ్ టు కిరాక్ పోడ్ ఛానల్. సో బిగ్ బాస్ సీజన్ 8లో అయితే రెండో ఎలిమినేషన్ జరిగిపోయింది. శేఖర్ భాషను అన్ఫేర్ గా ఎలిమినేట్ చేశారు. మీకు ఎంతమందికి శేఖర్ భాష ఎలిమినేషన్ అన్ఫేర్ అనిపించిందో దయచేసి లైక్ ఆర్ కామెంట్ సెక్షన్ లో తెలపండి. అండ్ నేను నా పాయింట్ చెప్పదలుచుకున్నా. సో అందుకే విన్న తర్వాత మీరు అప్పుడు మీ డిసిషన్కి వచ్చి కామెంట్ చేయండి. అంతవరకు అయితే నన్ను వన్ సైడ్గా డిసైడ్ చేయకండి. నాకు ఇందులో నచ్చని మెయిన్ థింగ్ నచ్చింది ఏంటంటే నాగమణికంట వాడు శేఖర్ భాషను ఏమని చెప్పాడంటే, సారీ ఎవరైనా హట్ అయితే కనుక సారీ, నాకు కోపం ఆగట్లేక అని చెప్తున్నాను. వాడు శేఖర్ భాషని హౌస్లో ఎందుకు ఉండకూడదు అంటున్నాడంటే, నాకు పర్సనల్ ర్యాప్ లేదు కాబట్టి హౌస్లో ఉండు, అంటే వీనికి స్పెషల్గా పర్సనల్ ర్యాప్ లేకపోతే హౌస్లో ఉండకూడదంట. అసలు వీడు ఎవరికి పర్సనల్గా ర్యాప్ ఉన్నాడు? ఎవరి దగ్గర కూర్చోడు, ఎవరితో మాట్లాడాడు, ఏది మాత్రం ఒక స్ట్రాటజీ ప్రకారం పోతాడు. వీడు ఎవరితో ఉన్నాడు? అసలు వీడు ఒక జోకును కూడా తీసుకోలేడు. వీని కాట అంటే మరి రిమైనింగ్ హౌస్ ఇప్పుడు మరి ఇతను కూడా ఎవరితో మింగిలేవాడు కదా, ఇతను కూడా బయటకు పంపిస్తాను చెప్పి ఆ రోజు నామినేషన్ చేస్తే తెగ ఫీల్ అయింది కదా, నేను అలా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వీడు తెగ ఫీల్ అయింది కదా. మరి వీడు ఎప్పుడైతే హౌస్లోకి వచ్చాడో ఆ రోజు అనిల్ రావుపూడి తీసుకొచ్చినప్పుడు కూడా ఒకరిని బయటకు పంపించాను అన్నప్పుడు కూడా ఆయన మీద ఫటాఫట్ నామినేషన్ అంటే అతని గురించి ఓట్స్ చేసినప్పుడు తెగ ఫీల్ అయింది కదా, అందరు ఇలా నా మీద పడతారని. మరి ఇప్పుడు చేసింది ఏంటి? ఈరోజు చేసింది ఏంటిది? శేఖర్ భాషకి ఇంత అన్ఫేరా? ఇక ఆడియన్స్కి ఏం వాల్యూ ఇచ్చినట్టు ఈ బిగ్ బాస్ టీమ్? ఏం రా బిగ్ బాస్ ఇది 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 ఏ విధంగా మీకు ఫేర్ ఎలిమినేషన్ అనిపించిందిరా? అందరు వరుస పెట్టి ఒక కిరాక్ సీత మాత్రం పాపం తనొక్కది కొంచెం తనకు అనిపించింది, రిమైనింగ్ మొత్తం వరుస పెట్టి. అరే ఏ యాంగిల్ అయినా మీరు ఒక్కసారి ఆలోచించండి ఆడియన్స్. పృథ్వీ, ఆదిత్యం వీళ్ళ హౌస్ లో ఉండాల్సిన కంటెస్టెంట్స్ అయినా ఏ యాంగిల్ అయినా చూడండి, శేఖర్ కంపేర్ టు శేఖర్. ఇంకా పృథ్వీ అయితే టోటల్ ఫౌల్ గేమ్. ఈ ఆదిత్యం అయితే మినిట్ మైడ్ టాస్క్ లో జస్ట్ 1 డ్రాప్ అయినా ఆలోచించిండు, 1 డ్రాప్ సరిగ్గా వేయలేకపోయాడు. శేఖర్ భాష యాజ్ సంచాలకాన్ని కొంచెం బాగా ఇచ్చాడు కదా, మాటైనా బాగా మాట్లాడుతున్నాడు. ప్రేరణకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని ఒక పాయింట్ రేజ్ చేశాడు. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. అలాంటిది ఈయనను బయటకు వెళ్ళిపించి ఆదిత్యంని సెలెక్ట్ చేశారు. చూసారా? నేను చూసిన ఈ సీజన్ 8లో వీళ్ళంత వరస్ట్ కంటెస్టెంట్ నా జీవితంలో చూడను కావచ్చు ఇంకా ఫ్యూచర్ లో కూడా. అంత దరిద్రంగా చేశారు ఈ ఓటింగ్ అయితే. ఇది టోటల్ అన్ఫేర్. ఇక ఆడియన్స్ ఓట్స్కి ఏం ఫీలింగ్ ఉంది? ఐ మీన్ ఏం వాల్యూ ఉంది? ఏం అది దాన్ని ఏమంటారు, వాల్యూ ఉంది? అదే ఏం వాల్యూ ఉంది? ఏం క్రెడిబిలిటీ ఉంది? ఇంత అన్ఫేర్ ఎలిమినేషనా? నాకు శేఖర్ భాష నాగమణి కంట కోసం ఏదైతే చెప్పిండో అది సూపర్ అనిపించింది. పర్ఫెక్ట్ గా చెప్పాడు. ఏదంటే ఫేక్ ఫేస్ పెట్టుకుంటాడు అనేది పర్ఫెక్ట్. ఎందుకంటే ఆ నాగమణి కంట ఏం మాట్లాడినా ఈ మాట నేను మాట్లాడితే నాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, దీనివల్ల నేను ఎంత నెగిటివ్ అవుతా ఎంత పాజిటివ్ అవుతా అనేది ఆలోచించుకునే మాట్లాడతాడు. అది తప్ప నేను కూడా అనట్లేదు, శేఖర్ భాష కూడా అనలేదు. కాకపోతే చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే ఒక పర్సన్ హీట్ ఆఫ్ ది మూమెంట్ లో మాట్లాడతారో అప్పుడే ఆయన రియాలిటీ బయటకు వస్తుంది. ఇప్పుడు మనం నార్మల్ గా మాట్లాడినప్పుడు ఎవరైనా బాగానే మాట్లాడతారు అని ఆలోచించుకున్నప్పుడు ఎవరైనా బాగుంటుంది. బట్ హీట్ ఆఫ్ ది మూమెంట్ లో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది మనకి ఇంపార్టెంట్ కదా. ఆ ఫేక్ ఫేస్ అనే వేసుకొని మాట్లాడుతున్నారు. అరే నీకెందుకు అలా అనిపించింది అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఆయనే చెప్పాడు, ఇప్పుడు విష్ణుప్రియ ఫెమిన్ అనే ఒక వర్డ్ వాడినందుకు తనతో 3 days ట్రావెల్ చేశాడంట, తను ఇంకేమైనా మిస్టేక్ చేసిందని. అంటే ఏ రేంజ్ లో ఆడు ఫేక్ చేద్దామని, అంటే ఏ రేంజ్ లో ఫేక్ ఫేస్ ఉంది అంటే అన్ని క్యాల్కులేట్ చేసుకున్నట్టు కదా, ప్రతిదీ క్యాల్కులేట్ చేసుకుని మాట్లాడతాడు. ప్రతిదీ అంత అవసరం లేదు. వాడు ఆడదే ఏదో నిఖిల్ దయ వల్ల కొంతవరకు అయితే వాళ్ళ ప్లాన్కి పేరు వచ్చింది అనుకుంటా. నేనైతే అంతే అనుకుంటా. ఎవరేమనుకున్నా మంచిది, నాకైతే అట్లనే అనిపించింది. నిఖిల్ దయ వల్ల వచ్చింది అనుకుంటా. ఈయన చేసింది కూడా కొంతవరకు కరెక్టే అనుకోవచ్చు. బట్ ఓవరాల్గా అయితే నిఖిల్ వల్లనే వచ్చిందని నేను అనుకుంటా. కానీ వామ్మో వీనంత ఫేక్ నేను ఇంకా ఎవరిని చూడలేదు. ఎందుకంటే శేఖర్ భాష వల్ల నాకు అక్కడ ఫుల్ ఇప్పటికి అదే కోపం వస్తుంది. జనరల్గా నాకు నచ్చలేదు శేఖర్ భాష, వెళ్ళిపోవడం ఐ మీన్ నాకు పెద్దగా అనిపించేది కాదు. కాకపోతే ఆయన ఏం చెప్పాడంటే ఆయనకు నాకు పెద్ద ర్యాపో లేదు, ఆదిత్యంతో ఉందట. అరే అసలు వానికి ఎవరితో ర్యాపో లేదు కదా నాగమణి కంటకు. వాంటెళ్ళి శేఖర్ భాషని బయటకు పంపించారు. నాకు చూసాక ఏమనిపించింది అంటే ప్రజెంట్ అయితే శేఖర్ భాష కొంత స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఇప్పుడు ఆయనను కనుక మనం బయటకు పంపిస్తే నెక్స్ట్ వీక్లో ఆదిత్యంని బయటకు పంపిస్తాం, మనం సేఫ్ ఉండొచ్చు ఇంకో 2-3 వారాలు అని చెప్పి అదే థాట్తో నాకు తెలిసి అందరూ ఆయనకు ఆదిత్యంకి ఓటేసినట్టు ఉంది. ఆదిత్య ఓం ఏ విధంగా చూసినా కూడా డిజర్వ్ కంటెస్టెంట్ కానే కాదు హౌస్ లో. ఇది నా పర్సనల్ ఒపీనియన్, నాకు స్ట్రాంగ్ ఫీలింగ్ కూడా. శేఖర్ భాషకి అయితే చాలా చాలా అన్యాయం జరిగింది. మేబీ ఉంటే కనుక రీఎంట్రీ ఉంటుంది కావచ్చు. కాకపోతే ఇక్కడ ఇది ఇంత అన్ఫేర్ ఎలిమినేషన్ చేయడం అనేది నాకు అస్సలు నచ్చలేదు. నాకు అది ఆ కోపం బాగుంది కానీ ఇక నేను అది ఆపుకొని మాట్లాడుతున్నాను. సో టోటల్గా అన్ఫేర్ ఎపిసోడ్ గురించి మాట్లాడడానికి ఏమీ లేదు. మొత్తం రొట్ట మహైతే క్లాన్స్ డివైడ్ చేశాడు. అందులో ఎవరెవరైతే ఎలా చూపించాడు అంతే. అది ఎలాగో మనం రేపటి చూస్తాం. రేపు నామినేషన్ కూడా ప్రోమో కూడా చూపించాడు. సో అది చూడొచ్చు. కానీ ఈ శేఖర్ భాష ఎలిమినేషన్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. మరి మీకేమనిపించింది శేఖర్ భాష విషయంలో? ఎవరి పాయింట్ కరెక్ట్ అనిపించిందో కూడా చెప్పండి. నేను అందరు చెప్పాలనుకోలేదు, ఎందుకంటే అందరు సేఫ్గానే వేశారు. బట్
నాకు వాళ్ళ రీజన్స్ అన్ని చూస్తే వెరీ వెరీ సిల్లీ రీజన్స్ అనిపించినాయి. నేను ఎస్పెషల్లీ నాగమణికంట కోసం ఎందుకు మాట్లాడినా, నాగమణికంట అది ఫేస్ చేసి వచ్చాడు ఆల్రెడీ. స్టార్టింగ్ ఎపిసోడ్ నాగమణికంట అది ఫేస్ చేశాడు, అందరూ ఆయన మీద పడ్డారని చెప్పి ఆయన అంత ఫీల్ అయ్యాడు. అలాంటి ఆయన ఇంత సడన్ గా శేఖర్ భాషని ఇంత ఈజీగా తీసేయడం నాకు అది అస్సలు నచ్చట్లేదు. ట్రూ, అది ఫేక్ ఫేస్ పెట్టుకునే ఆడుతున్నాడు నాగమణికంట. అది కొన్ని రోజుల్లో ఇంకా అందరికి అర్థం అవ్వాలని అనుకుంటున్నా. సో నాకైతే శేఖర్ భాష ఎలిమినేషన్ టోటలీ అన్ఫేర్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.